హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. తనదాకా వస్తే తప్ప తత్వం బోధపడదని నిన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీ గుడికి చేరిన తర్వాత వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు వైసీపీని వీడి పక్క పార్టీలో చేరదామనుకున్న చాలామందికి స్వరం మారింది అండ్ వాళ్ళ వాయిస్లో కూడా బేస్ తగ్గింది, టోన్ మారింది. మొత్తం మీద అంటే పోయిన వాళ్ళంతా తిరిగి వచ్చే ప్రయత్నాల్లో భాగంగా మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తున్నది. ఒక రకమైన అంతర్మదనం అంటే ప్రతిపక్షాల్లోని డొల్లతనం, పొత్తుల పేరుతో వాళ్ళ ఆయా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలతో ఈ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలో ఒక రకమైన అంతర్మదనం మొదలైనట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అంటే నరసరావుపేట ఎంపీ అయిన లావు శ్రీకృష్ణదేవరాయలు సైతం తిరిగి వైసీపీ గుడికి చేరే అవకాశం ఉందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది. అయితే దాన్ని ఆయన ఖండించినా కూడా తీసిపారేయడానికి లేదు. మరోవైపు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవెల్లి శ్రీదేవి లాంటి వాళ్ళు సైతం మళ్ళీ తిరిగి వైసీపీ గుడికి వచ్చే అవకాశం ఉన్నట్టు కొంతమంది అంటే చెప్తున్నారన్నమాట వైసీపీ నేతలు. దీంతో పాటు ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో అత్యధికంగా టీడీపీ నుంచి ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో పల్లె రఘునాథ్ రెడ్డి లాంటి వాళ్ళని కూడా తిరిగి తీసుకునేందుకు వైసీపీ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే మొత్తం 3 సిద్ధం సభల తర్వాత వైసీపీ గ్రాఫ్ అమాంతం పెరగడం ఒకటైతే, ప్రతిపక్షాల అనైక్యత ఇప్పటికీ ఎన్నికలకు సన్నద్ధం కాకపోవడం, మహా అయితే 2 నెలల టైం కూడా లేని తరుణంలో అంటే స్టేట్ మొత్తం పాజిటివ్ వేవ్ క్రియేట్ అయిన తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే మళ్ళీ అధికారం అని సర్వేలు అంచనా వేస్తున్న నేపథ్యంలో ఇక ఎక్కడో ఒక దగ్గర అడ్జస్ట్ అవుదామన్న ఉద్దేశంతో తిరిగి వైసీపీ గుడికి వచ్చే ప్రయత్నాల్లో చాలామంది నేతలు ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే భారీగా వలసలు అంటే వారం 10 రోజుల్లోనే జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవైపు గుంటూరు కృష్ణా జిల్లాల్లో అంటే ఇన్ఛార్జిగా విజయసాయిరెడ్డి చాప కింద నీరులా పనిచేసుకుంటూ పోతూ ఇప్పటికే ఆళ్ల రామకృష్ణారెడ్డితో మంతనాల సారాంశం ఏంటో అర్థమైపోయింది. తను తిరిగి వైసీపీ గుడికి చేరారు. వైఎస్ షర్మిల మీద అంటే కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేక తిరిగి వచ్చేసినట్టు ఆయన ప్రకటించేశారనమాట. ఇదే దారిలో వైసీపీకి దూరం అవుదాం అనుకుంటున్న చాలామంది నేతల్ని వెనక్కి రప్పించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్టు తెలుస్తుంది. అంటే వైసీపీలో ఇంకా ఎలాంటి అంతర్గత కలహాలు లేవు, కుమ్ములాటలు లేవు, మళ్ళీ వచ్చే అధికారంలోకి వచ్చేది మనమే అన్న సిగ్నల్ ఇండికేషన్ ఇచ్చే ప్రయత్నాల్లో భాగంగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు తెలుస్తుంది. అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తర్వాత ఉండవేలి శ్రీదేవి లాంటి వాళ్ళు కూడా కొంత పశ్చాత్తాప ధోరణి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి కారణం ఏంటంటే నిన్న ఆలపాటి రాజేంద్ర, తర్వాత దేవినేని ఉమా, గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ఇట్లాంటి సీనియర్లకే సీటు దక్కడం సంగతి పక్కన పెడితే వాళ్ళకి జరుగుతున్న అవమానాలు తెలుగుదేశంలో ఇదిగో నిన్న పవన్ కళ్యాణ్ సభకు వచ్చినప్పుడు ఆలపాటి రాజేంద్రను ఎట్లా తరిమేశారో ఒకసారి చూడండి. ఆయన పాపం మొహం నల్లగా చేసుకొని బయటకు వచ్చేస్తున్నారు అన్నట్టు. సీటు లేదని చెప్పి కన్ఫర్మ్ చేసేసారంట లోకేష్ ద్వారా. ఆయనకు అంటే చెప్పేయడంతో ఆయన ఇంకా పార్టీకి దూరం అయిపోయారు. ఆయన అంటే గత 4-5 ఏళ్ళుగా టీడీపీకి ఎంత సేవ చేస్తున్నారో తెలిసిందే కదా. ఆయన పార్టీ కార్యాలయంలో ఇట్లా బోర్డులు కూడా బిగుతున్నారు అనమాట. ఇది ప్రస్తుతం అంటే టీడీపీలో జరుగుతున్న వ్యవహారం. ఎవరికి కూడా సీట్ వచ్చే అవకాశం లేదు. మాజీ మంత్రి, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా వ్యవహరించిన దేవినేని ఉమకు సైతం ఈసారి టికెట్ దక్కే అవకాశం లేదు. ఎందుకంటే గతంలో మైలవరంలో పోటీ చేసి ఓడిపోయాడు ఆయన. వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ చేతిలో ఓడిపోయారు. ఆయన వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరడంతో సో దేవినేని ఉమను మైలవరం నుంచి వేరే నియోజకవర్గానికి మారుస్తామని చెప్పి ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చారంట. అయితే ఆయన ఎక్కడైతే పని చేసుకుంటారో ఆయా స్థానాల్లో వైసీపీ నేతలు వచ్చి చేరుతుండడంతో ఇక దేవినేని ఉమకు ఈసారి సీటు కష్టమే అని చెప్పి ఒక ఇండికేషన్ వచ్చింది. ఆయన కూడా ఈసారి అంటే వైసీపీలో చేరే అవకాశం ఉందన్న లీకులు వస్తున్నాయి. మొత్తం మీద అటు రాయలసీమలో, ఇటు కోస్తాంధ్రలో, అటు ఉత్తరాంధ్రలో మొత్తం మీద అంటే గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు సైతం వైసీపీ వైపు చూస్తున్నారన్న ఒక పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది సోషల్ మీడియాలో. ముఖ్యంగా ఈ వైసీపీని వీడిపోయిన ఎవరైతే రెబల్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా మళ్ళీ వైసీపీలో చేరడం అయితే కన్ఫామ్ అని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చూద్దాం మరి ఈ రాబోయే 2-3 రోజుల్లో అప్డేట్స్ ఎలా ఉంటాయన్నది. ప్రస్తుతానికి ఇది సిద్ధం సభల తర్వాత రెబల్ నేతలలో టోన్ తగ్గింది, వాళ్ళ స్వరం కూడా మారుతుంది.
రిటర్న్ వచ్చేస్తున్నారు. ఇక వైసీపీలో చేరిన తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్కు ఒరిగేదేం లేదు, ఆమె అంటే రాజకీయ వ్యవహారాలు చూసి తట్టుకోలేక మళ్ళీ తిరిగి వచ్చేసిందని చెప్పి ఆయన మాట్లాడిరు. తర్వాత మంగళగిరిలో అభ్యర్థి ఎవరైనా సరే వాళ్ళ గెలుపుకు కృషి చేస్తా, ఇక నా నాయకుడు జగనే అని చెప్పి ఆయన ప్రకటించారు. ఒకసారి ఆయన ఏమన్నాడో విందాం. ప్రతి మధ్యతరగతి కుటుంబంలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఒక 2 నెలల కాలం పాటు నేను పక్కకు వైదొలిగినటువంటి పరిస్థితి నుంచి మళ్ళా తిరిగి ఆ జగనన్న బాటలో నడవాలి అని చెప్పేసి నేను నిశ్చయించుకొని తిరిగి రావడం జరిగింది. మనందరికీ తెలిసిందే, రాజశేఖర రెడ్డి గారి బాటలో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 20-30 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నిలబడగలిగితే, ప్రజలందరూ కూడా అండగా ఉంటే పేదవాడు వాళ్ళ జీవితాలు పూర్తి స్థాయిలో ఉన్నత స్థితికి వెళ్తాయని చెప్పేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలన రుజువు అవుతా ఉంది అనే సంగతి మనందరం కూడా చూస్తా ఉన్నాం. వైనాట్ 175లో నేను కూడా భాగస్వామి కావాలని, అదేవిధంగా 25కి సో ఈయనకు మంగళగిరి సీటు అయితే ఇప్పుడు అక్కడ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే లోకేష్ను ఓడించాలంటే ఒక బీసీ, అది కూడా పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవి లేదంటే కాండ్రు కమల, ఇద్దరిలో ఎవరికో ఒకరికి టికెట్ దక్కుతుంది. అది తెలిసే ఈయన పార్టీ మారిండు. ఇప్పుడు తెలిసే మళ్ళీ రిటర్న్ వచ్చిండు. అయితే ఇప్పుడు సత్తెనపల్లి అంబటి రాంబాబును మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా షిఫ్ట్ చేయబోతున్నారంట. అక్కడ ఖాళీ అవ్వబోతున్న సత్తెనపల్లి సీట్ నుంచి ఈయనకు ఆఫర్ చేసిరంట. మరి పోటీ చేస్తారా లేదన్నది తెలియదు. మొత్తం మీద అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి రియలైజ్ అయినట్టేనే మిగతా వాళ్ళు కూడా రియలైజ్ అయిపోయి ఇక అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మునిగిపోయే నావా అన్న ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత ఈ సిద్ధం సభల తర్వాత వీళ్ళ వైఖరిలో మార్పు వస్తుందన్నమాట. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఆళ్ల రామకృష్ణారెడ్డి. రాబోయే రోజుల్లో మరికొన్ని సంచలనాలు ఉంటాయని చెప్పి వైసీపీ నేతలు స్వయంగా ప్రకటిస్తున్న తరుణంలో ఎట్లాంటి సంచలనాలు నమోదైతేనో చూద్దాం.